అరే వాడు వచ్చేటట్లేడు. నా పానం అవతలో ఇంత కళ్ళు తాగేద్దాం రావు. అరే చికెన్ ముక్కలేంది కళ్ళు చుక్క నోట్లకి ఎట్లా పోద్దిరా తాగితే పోతుందని తెలియరా మాకు? కళ్ళు చికెన్ రెండు జాంజిగిరి దోస్తులురా. అందుకే రా చికెన్ వచ్చినాకనే తాగుదాం. గట్ల చెప్పురా ఆయనకి. కోడికి పెయిన్లు పడితే ఎట్లా ఎగురుతుండో గట్ల ఎగురుతున్నాడు. అది కాదురా, వస్తాడో రాడో తెలియనోనికి పైసలు ఇచ్చినాం చికెన్ అనగరమ్మని. వాడు వస్తాడో చస్తాడో తెలియదు. వాడు మంచోర్రా, మనల్ని మోసం చేయడు. ఏదైనా ప్రాబ్లం అయితే లేట్ చేస్తాడు. మనం ముట్టుదానికి పైసలు ఇచ్చినా మనం తీసుకొచ్చుకుని అయిపోవు కదా. నీకు బాగుతలేదారా? ఆగా 5 నిమిషాలు వస్తాడు. 5 నిమిషాలు అని గంట సేపు అవుతుందా? కళ్ళు పుల్ల అయితే తాగుదాం తొందరగా. అప్పంచాలు నీకోసం చూస్తున్నావు చికెన్ ఇది. సొలుకుంటూ వచ్చినావు తాగచ్చినావురా? చికెన్ ఏదే మేము ఇచ్చిన పైసలతో తాగచ్చినావా? నన్ను అనుమానిస్తారేంద్రా? రాజుగాడు తువ్వలు కలితే కళ్ళు తీయగున్నదో పుల్లగున్నదో సైజుడు అంటే ఒక్క దమ్ము తాగిన. నువ్వు లంగవరా, తాగే వచ్చినావు ఆల్రెడీ. ఒకటి కానీ జల్లి చికెన్ తాగుదాం. చేతుల కవర్ కనిపిస్తున్నాయిరా? లేదు. ఇలా కనిపిస్తున్నాయిరా? లేదు కానీ చికెన్ తెచ్చినా లేదా చెప్పు. ఏం చెప్పమంటారా? జరిగిందే చెప్పురా. చికెన్ వండిద్దామా నీ ఇంటికి పోయినా. సప్నా ఇగో చికెన్. నువ్వు వండితే వాసనకి వాడగొట్టాలంతా మంటికి వచ్చి కూరడకపోవాలి. పక్కింటోళ్ళు అడకపోతే మనకు ఉండద్దా? మాట వరుస కన్ననే నేనుండగా మన ఇంటికి ఎవడొస్తాడు? అండుపో. అది సరే గాని నేను చికెన్ తెమ్మలే కదా, ఎందుకు తెచ్చినావు? నువ్వు ముందండు, అండినాక చెప్తా. సరే నువ్వు కూర నేను నిమ్మకాయలు వేసుకుంటా. చెల్లె, నేను వస్తున్నాను ముందే తెలుసా చికెన్ వండి పెట్టినాం. అన్న ఇప్పుడే వస్తా అన్ని. అంత డౌట్తో అడుగుతున్నావేందే చెల్లె? రావద్దా చెల్లింటికి? గట్ల కాదే అన్న, నువ్వు ఇప్పుడే వస్తానవా అని నెమ్మదిగా అడిగినా. అయితే ఓకే. చికెన్ అనే టైంకి మనం వచ్చినామని వదిన ఫీల్ అవుతుంది కావచ్చండి. నేను గట్ల ఎందుకు అనుకుంటానే అన్న, నువ్వు వస్తానవని మీ బావ చికెన్ తీసుకొచ్చిండు. అగో నేను వస్తున్నానని ఎవరికి చెప్పలేదు కదా చెల్లె. మనది రక్త సంబంధం అన్న. నువ్వు వీడికి వస్తానవని మనసులో అనుకోగానే నాకు తెలిసింది, అందుకే నేను చికెన్ తెప్పించిన. దేవుడు చాలా మంచివాడు చెల్లె. నువ్వు చికెన్ వండి పెడతానని తెలిసేటట్టు చేసిండు. ఏదేమైనా చివరికి మనమే గెలిచినామండి. చెల్లె కూర అయిందా చెల్లె? అయిందన్న. అన్నట్టు వేండు కనిపిస్తలేడు. మీ అన్న నిమ్మకాయలే వేయండు. అవునా? సునీత, సంపత్ అన్న కాళ్ళు కడుక్కోపోలి, అన్నం తిందురు. బావ లేకుండా బలిమింటికి తినడు అవుతుంది చెల్లె. ఆయన ఏమనుకోడు అన్న, నువ్వు తిను. కూర మాత్రం మస్తుందే చెల్లె. మస్తు ఎక్కడున్నది అన్న, కొంచెమే అండినా. అయ్యో మీకెట్టే చెల్లె? నువ్వు తినే కాడికి తిను, మాకున్నది. మిగిలిన ఎక్కడిది? మొత్తం తిన్నా చాలదైనది. తింటే తినుల్లి, మళ్ళీ తెచ్చుకుంటాం. ఈ మాట చాలు చెల్లి. చెల్లె మన ఇంటి దగ్గర కూరలు ఇంత మంచిగా ఎందుకు వండలేదు చెల్లె? అప్పుడు నువ్వు ఇంతగానం తినకపోదు కదా అన్న. ఈ మధ్యనే అలవాటైందే చెల్లె. నాకు కూడా ఈ మధ్య అలవాటైంది అన్న.
మొత్తం అయిపోయినా అదే మీరు ఎప్పుడు వచ్చిండ్రా? అచ్చుడు అయిపోయింది, తిన్నట్టు అయిపోయింది బావా. నీకోసమే ఎదురు చూస్తున్నా. మొత్తం తిన్నారా? షాక్ అయితే ఎందుకు బావా? ఇంకొంచెం చికెన్ ఎక్కువ తీసుకురావచ్చు కదా బావా. మీ దేవంలోలకు పైసలు ఎక్కువ, బలుపు ఎక్కువ. ఈ దూలమూలకు తినుడు ఎక్కువే, తాగుడు ఎక్కువే. ఏంది నా వాళ్ళనేమో అంటాను. ఏమి లేదే, మీకు ప్రేమ ఎక్కువే, పానం ఎక్కువే. సరే కంతి. అయ్యో చికెన్ మొత్తం అయిపోయినారా? వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పాలి? అయ్యో నా కోసం తెచ్చిందే కదా బావా చికెన్. అయ్యో నీకోసం తెచ్చిందేరా, మంచిగా తిన్నారు కదా. ఇక వండుకోపోరు. ఇక నీకు ఇడిదాకా వేస్తా. ఇగో ఇదిరా జరిగింది, అందుకే తేలే. నువ్వు అక్కతో చెప్తే అయిపో కదా, మేము తాగడానికి పోతున్నాం అందుకే చికెన్ తెచ్చినామని. నేను దాయనని దానికి తెలితేనా ఇప్పుడు చింతపండు చేస్తారా, అందుకే చెప్పలే. చీ, నీకోసం చూసి చూసి టైం వేస్ట్ చేసుకున్నాం. అరే సారీరా, ఏమనుకోకుర్రు ఇక. అరే ఇప్పటికే లేట్ అయిందిరా, తాగుదాం పాటు. అరే ఇప్పుడు మళ్ళీ తాగుతాయి, నీ పిల్లలకు తెలిస్తే నేను కొట్టదారా మళ్ళా? ఓర్ని నేను దాయినట్టు దానికి ఎట్లా తెలుస్తుంది? వాసన రాదారా? నాకు తెలియదారా, వాసన రాకుండా ఒక్క పట్ల వేసుకుంటా. నువ్వు ఏమన్నా చేసుకో, చికెన్ తీసుకురానందుకు కళ్ళు కట్టు. నువ్వు ఈ దోస్తాను విజయ్ తీసిర్రా, మీరే తాగుర్రి. రే ఇది తాగకుర్రా, నాకు ఒంటేలకు వస్తుంది. పోయొచ్చినాక అందరం తాగు. దేవుడా నువ్వెంత మంచోని, నా ఆశ అబద్ధాలు చెప్పటం నీకు ఏం నమ్మేటోళ్ళు దొరుకుతారు. వాళ్ళు చికెన్కి ఇచ్చిన పైసలతోటే కళ్ళు తాగిన, మొత్తం మా బామ్మరు తిన్నాడని చెప్పిన వాళ్ళు నమ్మిండ్రు. ఈ కళ్ళు తాగినా ఇంకా సరిపోలే, ఈ పైసలు అయిపోయాక మళ్ళా తాగుతా. రే తిరుపతి గారు మనం మోసం చేసిండ్రా. చికెన్కి ఇచ్చిన పైసలన్నీ మొత్తం వాడేకల్ తాగి. వాడికి అంత పని చేసిండా? వాడిని పిల్లలతో చెప్పి వాడిని లగ్గం చేసి సంపా నడు. అబ్బా నా పిల్లలకైతే వాసన రాదు ఇక. స్వప్న, స్వప్న నువ్వు కనుక వాని సంగతి చెప్పకుంటే వాని సంగతి మేము చెప్తాం. మరి మీరేంద్రో మా ఇంటికి వచ్చారు? అట్టిగా నిన్ను చూసిపోదామని వచ్చినాం. ఇది వారు దాకా తాళ్ళనే చూసారు కాదురా. తాగింది ఎక్కువైందారా, నాయన చుట్టూ తిరుగుతారు. పోరి పోరి. పోతాం పోతాం, నీ సంగతి తెలుస్తుంది. పో లోపలికి అయితే పో. అబ్బా వాసన అయితే ఎత్తలేదు. నేను తాగినట్టుగా నా పిల్లలకి అయితే తెలియవద్దు. సప్నా, సప్నా, ఏందే సప్నా గట్ల చూస్తాను? మీ అన్న పోయిందా? మా అన్ననా ఎప్పుడు వచ్చిండని పోవడానికి? పూర్ణి అవ్వ, నేను చెప్పిన కథ నేనే నమ్మినా. అది కాదే, వాళ్ళందరూ ఇంటికి వచ్చింది కదా, పోయిందా అని అడుగుతాన్నా. వాళ్ళు వచ్చినట్టు నీకెట్లా తెలుసు? వాళ్ళు పోతాంటే చూసింది. వాళ్ళు పోతారని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతాను? ఏందే పోలీసు వాళ్ళు అడిగినట్లు గుచ్చి గుచ్చి అడుగుతాను. ఇక అడగా, నీ గురించి మొత్తం తెలిసిపోయింది నాకు. ఏం తెలిసిందే? నీతోటి ఎట్లుండాలన్నది నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తాను. రోజు ఎట్లుండానో గట్లే ఉంటానా, ఇప్పుడు ఎందుకే దాని గురించి? ఏమో ఇలా నీ మీద నాకు ప్రేమ ఎక్కువ అవుతుంది. అన్నంది నేను అందా లోపలికి. ఎందుకో ఇవ్వాలి, ఇది నాకు కొత్తగా అనిపిస్తుంది. ఓ బంగారు రంగుల చిలక పలకవే, అల్లరి చూపుల
ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగారు రంగుల చిలక ఏమని ఇంకెప్పుడన్నా చేస్తావు ఎట్లా? ఇంత మంచిగా బుద్ధి చెప్పిన తర్వాత ఇంకోసారి చేస్తా అని చెయ్య. ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో నీ ఈపు జల్లెడేసి రాక్తా. నమస్తే దోస్తులు, నేను మీ కిషన్ అనమాట. ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? మన అన్న దూలం తిరుపతి అన్న కొత్త ఛానల్ పెట్టిండు, దూలం థియేటర్స్. సో మా ఛానల్స్ ఆదరించినట్టే అన్న ఛానల్ కూడా ఆదరించాలి ఖచ్చితంగా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మాత్రం మరవకండి.